నమస్తే. అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు విడిపోయారు. కారణాలేంటి అనేది వారికి వారి కుటుంబ సభ్యులకే తెలియాలి. విడిపోయిన తర్వాత నాగచైతన్య ఈ రోజు వరకు సమంత పేరెత్తలేదు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎక్కడా సమంతను విమర్శించలేదు. శోభితా ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నాగచైతన్యపై పడి ఏడుస్తూ ఉంటుంది. నిశితంగా ఆమెను గమనించే వారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలా ఎందుకు చేస్తుంది అనే దానికి మాత్రం సమాధానం లేదు. తాజాగా మరోసారి పరోక్షంగా నాగచైతన్యపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కినేని లాంటి కుటుంబంలోకి కోడలిగా వెళ్లి వెనక్కి తిరిగొచ్చిన సమంతకు ఆ తరువాత ఆ కుటుంబం విలువ తెలిసినట్లు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన దృష్టిలో విజయం సాధించడం అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం అని చెప్పింది. నాగచైతన్య నుంచి విడిపోయి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఉందేమో, తనకు స్వాతంత్రం వచ్చినట్లు ఉందేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను విజయం సాధించాను అని ఎదుటివారు చెప్పేంత వరకు తాను ఎదురు చూడని, తనకు నచ్చినట్లుగా జీవించడం అంటే మన అభిరుచికి తగినట్లుగా పనులు చేయడమే అన్నారు సమంత. అలా కాకుండా స్త్రీలు ఒకే చోట బంధించి ఇది మాత్రమే చేయాలి, అది చేయకూడదు అంటూ నిబంధనలు విధించడం సరికాదు అని వ్యాఖ్యానించింది. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను మహిళ పోషిస్తుందన్నారు. అన్ని పాత్రల్లోనూ సమర్థవంతంగా రాణించడమే విజయమని చెప్పింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత రక్త్ బ్రహ్మాండ్ సీరియల్లో నటిస్తుంది. ఒకచోట బంధించడం అంటే నిన్ను నాగచైతన్య ఏమైనా బంధించాడా, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని వారు ఒకవేళ చెప్పి ఉంటే అదే సరైన విషయం అయి ఉంటుంది అని, వివాహానికి సంబంధించి భార్యగా నిజ జీవిత పాత్రలో నువ్వు రాణించడం అసాధ్యము అని నెటిజన్లు తేల్చేస్తున్నారు.